అస్సలం అయికం గాయ్స్, మన 30 డేస్ రంజాన్ ఛాలెంజ్లో అయితే ఈరోజు డే 8. సో మ్యాటర్ ఏమంటే ఈరోజు మన ఎస్వీ సెట్లో అయితే ఫ్లాష్ మాబ్ అయితే పెట్టినారు. ఎందుకంటే సెలెస్టార్ దగ్గరలో వస్తుంది కదా, దానివల్ల ఇక మన ఎస్వీ సెట్ వాళ్ళు అయితే ఫుల్ జోష్లో నిన్నారు. నేను కూడా గుంపులో గోవిందని దూరిపోయాను. అక్కడ వెళ్ళి చూస్తే బ్యానర్ అయితే రివీల్ చేశారు. ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసినారు. మన ఎస్వీ సెట్ వాళ్ళు అయితే ఇచ్చి పడేసినారు డ్యాన్స్లలో అయితే. నేను చేసిన తప్పు ఏంటంటే చిన్నప్పుడు నేను కాంప్లైంట్ తగ్గలే, అందుకే సరిగ్గా కనపడలేని ముందరికి వెళ్ళిపోయినా. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక ఇంకా ఊపి పెరిగింది. బట్ రంజాన్ నెల అండ్ ఫాస్ట్గా ఉన్నా కాబట్టి ఎగురకూడదు అనుకున్నా. బట్ అప్పుడు నాలో ఉన్న అంతరాత్మ ఏమని చెప్పిందంటే, ఇలాంటి ఫెస్ట్స్ ఓన్లీ 4 years వరకే చూడగలుగుతావు, మళ్ళీ స్టూడెంట్ లైఫ్ మళ్ళీ రాదు. అందుకే నాలో నా శక్తి మొత్తం ఏకం చేసి నా అంతరాత్మని సాటిస్ఫై అయ్యే వరకు అయితే ఎగిరా. మేము వేసే స్టెప్స్ కి అండ్ సాంగ్స్ అయితే ఏమే కానీ రిలేట్ ఉండదు, అయినా ఎగ్రేసాం బాగా. సో నేనేమంటా అంటే లాస్ట్ లో ప్రేమని పెంచాలా దొరికినప్పుడు దంచాలా. ఇంకా ఎగ్రేసిన తర్వాత అసలు మస్తుకోవడానికి అయితే మామ వాళ్ళ పీజీకి వెళ్ళిపోయాం. మామ అయితే ఫుల్ స్లీప్ వేసాడు అండ్ అసలు చదువుకొని అయితే ఇఫ్తార్ చేయడానికి అయితే వెళ్ళిపోయా. అందరూ ఇఫ్తార్ చేస్తా అంటే నేను కూడా అల్హమ్దులిల్లాహ్ నా ఫాస్ట్ అయితే బ్రేక్ చేశా. ఇంకా మగరీబ్ నమాజ్కి టైం అవుతా అంటే మగరీబ్ నమాజ్ చదువుకొని డే అయితే ఎండ్ చేశా. సీ యూ నెక్స్ట్ వ్లాగ్ గైస్.